వేసవిలో సైతం కాళేశ్వరం జల ప్రవాహం నిండుకుండలా ఉండటంతో పాటు తమ పంట పొలాలకు సాగునీరు అందుతోందని సిద్దిపేట జిల్లాకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలోని చెరువుల్లో, చెక్ డ్యాముల్లో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్, బంజేరుపల్లి చెరువులోకి కాళేశ్వరం జలాలు విడుదల చేయడంతో నంగనూరు మండలంలోని గన్పూర్ చెక్ డ్యాం వద్ద రైతులు సంబరాలు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల కృషి ఫలితంగానే కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు చిత్రపటాలకు కాళేశ్వరం జలాలతో అభిషేకం చేసి అపర భగీరథుడుగా కీర్తించారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన రైతులు నిండు వేసవిలో పంటలకు నిరందించిన కేసీఆర్ జిందాబాద్ అంటూ ఆయనపై తమకు ఉన్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఇబ్రాహీంపూర్ గ్రామ తరఫున మా హరీష్ రావు సార్ గారికి, కేసీఆర్ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. మా ఇబ్రాహీంపూర్ గ్రామస్తులు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నుండి ఆ జలాలు ఇలా ఇబ్రాహీంపూర్ రావడం వలన ప్రతి ఒక్క రైతు కూడా పంట పొలాలు కానీ మన ఇతర ఏ పంటలు వేసుకున్నా కూడా ఎండిపోకుండా కాపాడడానికి ఈ రోజు మా చెరువులన్నీ దుంకి, మత్తర్లు దుంకి పోవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కాళేశ్వరం జలాలు లేకపోతే ప్రతి ఒక్క రైతు ఆగగోచరంగా ఉండే పరిస్థితి ఉండే. ఈ రోజు పరిస్థితి చూస్తే మేము చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఈ నీళ్లు రాకపోతే, నీళ్లు రావడం వలన మా ఇబ్రాహీంపూర్ గ్రామ రైతులు ప్రతి ఒక్క పొలం పారటం వలన ప్రతి ఒక్క రైతు కూడా మా గ్రామస్తు తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం.